సార్ ఈ రీసెంట్ డేస్‌లో మనీ మెడిటేషన్ అనేది చాలా పాపులర్ అయింది. అసలు మనీ మెడిటేషన్ అంటే ఏంటి? దాన్ని ఏ టైంకి చేయాలి? అందులో ఉన్న ముద్రలేంటి? ఈ ఫుల్ డీటెయిల్స్ చెప్పండి. మనీ మెడిటేషన్ ఇప్పటి నుంచో మన సాంప్రదాయంలోనే ఉంది. అయితే వెస్టర్న్ కంట్రీస్ ఇప్పుడు చాలా బాగా వాడుతున్నాయండి. హుహు. మనీ అట్రాక్షన్ కోసం కానివ్వండి, ప్రాస్పారిటీ గురించి కానివ్వండి, సంపద సమృద్ధి గురించి మనీ మెడిటేషన్‌ని చాలా బాగా వాడుతున్నారండి. హ్మ్. మనీ మెడిటేషన్ ద్వారా డబ్బుని ఎలా అట్రాక్ట్ చేయొచ్చు అనేది చాలా ఇంపార్టెంట్ టెక్నిక్ అండి ఇది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మెడిటేషన్‌లో కూర్చుంటారో, మీరు మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు మీ ఆరా లెవెల్స్ పెరుగుతాయి. మీ ఆరా లెవెల్స్ పెరిగినప్పుడు మీరు ఏది ఊహించినా, ఏది మాట్లాడినా సక్సెస్ అవుతారు. ఓకే. కాబట్టి మనీ మెడిటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సింపుల్‌గా మీరు రోజు ఒక 15 నిమిషాల నుంచి 21 నిమిషాల వరకు కూర్చోండి చాలు. మీరు ఎక్కువగా కూర్చోవలసిన అవసరం లేదు. ఓన్లీ 21 మినిట్స్ చాలు. ఉదయం ఒక 21 మినిట్స్, రాత్రి పడుకోబోయే ముందు 21 మినిట్స్ చేయండి. ఎందుకు ఈ మెడిటేషన్ చేయడం ద్వారా మనకు ఎందుకు ఎక్స్ట్రా ఎనర్జీ వస్తుంది అంటే, మన డైలీ లైఫ్‌లో మన కుటుంబంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఎన్నో రకాల నెగెటివ్స్ విని ఉంటాం మనం. హ్మ్. ఈ నెగెటివ్స్ విన్నప్పుడు మన కోరికలు అంత త్వరగా ఈజీగా మనకు అట్రాక్ట్ కావండి. ఇప్పుడు మన టార్గెట్ ఇక్కడుంటుంది. మనం ఇక్కడున్నాము. మనం ఇక్కడున్న టార్గెట్ నుంచి ఇక్కడికి రావాలి అంటే మన జర్నీ ఎలా ఉండాలి? చాలా స్పీడ్‌గా కావాలి. మీరు వస్తున్నప్పుడు మధ్యలో ట్రాఫిక్ ఏర్పడిందనుకోండి, ఎలా ఉంటుంది? మీ టార్గెట్‌ని చాలా స్లోగా రీచ్ అవుతారు. కాబట్టి ఈ మధ్యలో ఉండే ట్రాఫిక్ ఏంటి? నెగెటివ్స్. ఓకే. ఈ నెగెటివ్స్‌నన్నింటినీ తొలగించుకునే ఏకైక మార్గం మెడిటేషన్. మెడిటేషన్‌లో కూర్చుంటున్నప్పుడు మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్నటువంటి అనేక రకాల వ్యతిరేక ఆలోచనలు, నెగెటివ్ థాట్స్ అన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయి. మీరు చేయవలసింది ఏమీ లేదు. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చోవడమే. ఓకే. మనీ మెడిటేషన్ ఏ విధంగా చెయ్యాలి అనేది ఇక్కడ క్వశ్చన్. మనీ మెడిటేషన్‌కి, జనరల్ మెడిటేషన్‌కి తేడా ఏంటి? జనరల్ మెడిటేషన్‌లో ఏదో ఒక భాగం మీద అంటే శ్వాస మీద కావచ్చు, భృకుటి మధ్య భాగంలో కావచ్చు, ఆజ్ఞాచక్రం మీద ఏకాగ్రతను నిలిపి ఉంచుతారు. కానీ మనీ మెడిటేషన్‌లో ఇది కాదు మీరు చేయవలసింది. హ్మ్. మనీ మెడిటేషన్‌లో విజువలైజేషన్ కోసము మెడిటేషన్ చేయాలి. మీరు ఏది పొందాలనుకున్నా వాటిని విజువల్స్ చేయాలి. ఎప్పుడైతే మీరు విజువల్స్ చేస్తారో అప్పుడు అవి మీ జీవితంలోకి అట్రాక్ట్ కాబడతాయి. ముందుగా దీనికి సమయం ఏంటి అంటే ఉదయం నిద్ర లేచిన తర్వాత చేయొచ్చు, రాత్రి పడుకోబోయే ముందు చేయొచ్చు. టైమింగ్స్ ఏంటి? మీరు మార్నింగ్ 4:30కి చేయండి, రాత్రి పడుకోబోయే ముందు అంటే 10:30 తర్వాత చేయండి. ఓకే. ఎందుకంటే 4:30 అప్పుడు ఎవరు లేచి ఉండరు ఇంట్లో. హ్మ్. రాత్రి 10:30 తర్వాత ఎవరు మెలుకొని ఉండరు. కాబట్టి ఈ టైంలో మీకు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉన్న టైంలో మీరు చేస్తే చాలా చాలా బాగుంటుంది. ముద్రలు ఏం వాడాలి అని చాలామంది అడుగుతుంటారండి. అవును సార్. మనీ మెడిటేషన్‌లో చాలా ముద్రలు ఉన్నాయి. కానీ బేసిక్‌గా మీరు 3 ముద్రలు వాడొచ్చండి. ఒకటి చిన్ముద్ర వాడొచ్చు. దీన్ని చిన్ముద్ర అంటారు. చాలామంది ఓంకారం గాని మనం పఠించేటప్పుడు దీన్ని వాడతాం. చిన్ముద్ర ఎలా వేయాలి అంటే మనకు చూడండి ఈ 5 వేళ్ళు ఉన్నాయి కదా! దీంట్లో ఈ చూపుడు వేలు, బ్రొటన వేలుని ఇలా కలిపి ఉంచాలి. హ్మ్. మిగతా 3 వేళ్ళు ఇలా నిటారుగా ఉండి ఇలా ఉంచుకోవచ్చు. ఇది చిన్ముద్ర అండి. ఓకే. అదే విధంగా ఈ పూర్ణ ముద్రను ఇలా వాడొచ్చు మీరు. ఇది అన్నిటికంటే ఇంకా బెస్ట్ ముద్ర. మీ 2 అరచేతులు ఇలా పెట్టుకొని కూడా మీరు చేయొచ్చు. అదే విధంగా కుబేర ముద్రను కూడా వాడొచ్చు. కుబేర ముద్ర అంటే ఏం లేదండి. మనకు చిటికెన వేలు, తర్వాత రింగ్ ఫింగర్, ఈ ఉంగరపు వేలుని మడిచి మిగతా 3 వేళ్ళు ఇలా పెట్టుకొని చేయండి. దీన్ని కుబేర ముద్ర అంటారండి. కుబేర ముద్ర ద్వారా కూడా మీరు ఎక్కువగా మనీని అట్రాక్ట్ చేయొచ్చు. జస్ట్ ఇలా పెట్టుకొని కూర్చోవాలి అంతే సరిపోతుంది. కళ్ళు మూసుకొని కూర్చోండి. కూర్చునే విధానం చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఇలా పెట్టి కూర్చున్న తర్వాత ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ చేయండి. ఒక 6 లాంగ్ బ్రీత్ తీసుకోండి. లాంగ్ బ్రీత్ బయట వదలండి. వదలడం ద్వారా నెగెటివ్ థాట్స్ అనేవి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పుడు మీ బాడీ ఒక సమతా స్థితిలోకి వస్తుంది. మీరు లాంగ్ బ్రీత్ తీసుకుంటున్నప్పుడు ఎటువంటి థాట్స్ రావు. మీకు కావాలంటే గమనించి చూడండి. ఒక 4-5 టైమ్స్ బ్రీతింగ్ తీసుకొని వదలండి. మీకు ఎటువంటి నెగెటివ్ థాట్స్ రావు. ఇలా తీసుకున్న తర్వాత మీరు సమతా స్థితిలో కూర్చోండి. అంటే ప్రశాంతంగా కూర్చోండి. మీరు ఎక్కడైనా సరే సోఫా మీద కూర్చొని చేయొచ్చు, చైర్‌లో కూర్చొని చేయొచ్చు. లేదు మీరు బాడీ చాలా ఫిట్‌గా ఉంది, బ్యాక్ పెయిన్ అటువంటివి లేవనుకున్న వాళ్ళు
నేల మీద కూర్చొని కూడా చేయొచ్చు. అంటే ఏదైనా బెడ్షీట్ కానీ అటువంటివి వేసుకోండి, చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మెడిటేషన్లో కూర్చున్నప్పుడు చాలామందికి వచ్చే సందేహం ఏమిటంటే ఈ నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి, ఏం చేయాలి అని అడుగుతుంటారు. మీరు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు నెగిటివ్ థాట్స్ రావాలి, అది మెడిటేషన్లో ఒక భాగమే. థాట్స్ని మీరు వ్యతిరేకించకూడదు, వెంబడించకూడదు, పట్టించుకోకూడదు. ఎప్పుడైతే థాట్స్ని మీరు టచ్ మీ నాట్గా చూస్తారో, అంటే సాక్షిభూతంగా చూస్తారో, అవి వెళ్ళిపోతూ ఉంటాయి. మనం ఒక నది కానీ ఒక సముద్రం దగ్గరికి వెళ్ళామనుకోండి, ఎన్నో రకాల అలలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనం ఏ వేటిని టచ్ చేయం, వాటిని చూస్తూ ఉంటాం అంతే, ఏవి మనకు గుర్తుండవు. సేమ్ మెడిటేషన్లో కూడా ఏ ఆలోచన అయినా రానివ్వండి, వాటిని యాక్సెప్ట్ చేస్తూ ఉండండి. యాక్సెప్ట్ చేయడం ద్వారా అవి కరిగిపోతూ ఉంటాయి. మీరు ఇలా 15 నిమిషాలు వచ్చేసరికి మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది విజువలైజేషన్కి రెడీ అవుతుంది. ఎప్పుడైతే విజువలైజేషన్కి మీ మనసు సిద్ధంగా ఉంటుందో, అప్పుడు మీకు విజువలైజేషన్ ద్వారా మీరు వేటిని పొందాలనుకుంటున్నారు, డబ్బుని పొందాలనుకుంటున్నారా, డబ్బుకు సంబంధించిన ఇమేజెస్ని ఊహించండి. కారు కావాలనుకుంటున్నారా, మంచి బంగ్లా కావాలనుకుంటున్నారా, మీకు కావలసిన లైఫ్ పార్ట్నర్ని మీ జీవితంలోకి అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారా, వాటి యొక్క ఇమేజెస్ని ఒక 69 సెకండ్ మీరు మనసులో ఉంచుకోండి. అప్పుడు అది ప్రింట్ అవుతుంది. అది ప్రింట్ అయినప్పుడు యూనివర్సల్ నుంచి అట్రాక్ట్ కాబడుతుంది. కాబట్టి ఈ 21 మినిట్స్ చేయండి, సరిపోతుంది. బయటికి వచ్చే విధానం ఎలా? మీకు మెడిటేషన్ అయిపోయింది 21 మినిట్స్ అని మీరు అలారం వచ్చినప్పుడు మీ 2 అరచేతులను బాగా రాపిడి చేసుకోండి. 2 అరచేతులను రాపిడి చేసుకున్న తర్వాత మీ శరీర భాగం అంతా మసాజ్ చేసుకోండి. ముఖము, తలపై భాగము, 2 చేతులు, ఈ బాడీ, 2 లెగ్స్ అన్నీ మసాజ్ చేసుకున్న తర్వాత మీ 2 చేతులు రబ్ చేస్తూ ప్రశాంతంగా బయటికి రండి. అప్పుడు మనీ మెడిటేషన్ మీకు చాలా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైతే మెడిటేషన్లో కూర్చుంటున్నారో, మెడిటేషన్లో కూర్చునే ముందు మీ సబ్కాన్షియస్ మైండ్కి ఒక థాట్ అనేది ఇవ్వండి. అంతా సరిగా ఉంది, నేను చేయవలసింది ఏమీ లేదు అని చెప్పి ఒక 3 టైమ్స్ చెప్పి కూర్చోండి. ఎందుకంటే మీరు కూర్చునే ముందే నేను చేయవలసింది ఏమీ లేదు, అంతా సరిగా ఉంది అనుకొని మీరు కూర్చున్నారనుకోండి, మీరు చాలా ప్రశాంతంగా కూర్చుంటారు, మీలో అలజడి ఉండదు. మీరు కూర్చోబోయే ముందే నేను ఏదో చెయ్యాలి, నాకేదో రావాలి అని మీరు ఆశిస్తున్నారనుకోండి, మీ లోపల అసంతృప్తి ఉంటుంది, అలజడి ఉంటుంది. కాబట్టి మెడిటేషన్లో కూర్చునే ముందు నిండు మనసుతో పరిపూర్ణత్వంగా కూర్చోండి. అంతా సరిగా ఉంది, నేను చేయవలసింది ఏమీ లేదు, అంతా బాగుంది అని అనుకోండి, 100% అంతా బాగా జరుగుతుంది. ఒక 3 మంత్స్ కంటిన్యూగా మనీ మెడిటేషన్ చేయండి. 21 మినిట్స్ చేయండి, ఎంతకంటే ఎక్కువ అవసరం లేదండి. చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎటువంటి ఖర్చు లేదు, ఇంట్లో కూర్చొని హ్యాపీగా చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. విజువలైజేషన్ చేయడం ద్వారా ప్రతిదీ అట్రాక్ట్ కాబడుతుంది మీ జీవితంలోకి. వెరీ నైస్ సార్. ఈ మనీ మెడిటేషన్కి నార్మల్ మెడిటేషన్కి ఎంత డిఫరెన్స్ ఉందో చెప్పారు, అలాగే విజువలైజేషన్ అంటే ఏంటో చెప్పారు, చాలా బాగా వివరించారు. సో చూసారు కదా, మీరు కూడా మనీ పవర్ మ్యాజికల్ సీక్రెట్స్ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి, ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.